మాకు నేర్పించు నాయన. ప్రభువా, కృప చూపించమని నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ నాయన సహాయం చేసినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ, నీ బిడ్డలకు నీ దాసునిపై దయ కలుగు చేసినందుకు కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, వారిని వారి కుటుంబాలను దీవించమని, చదువుకున్న వాక్యము ద్వారా మాతో మాట్లాడమని మీరు మాట్లాడించండి ప్రభువా. నా వల్ల కాదు, నీవే నీ ఆత్మ ద్వారా నీ ప్రజలను దర్శించమని ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి వెడుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, నిన్న మనము దేవదూత సీనాయి పర్వతారణ్యములో ఒక పొదలో అగ్ని జ్వాలల్లో మోషేకు కనబడిందని రాత్రి చదువుకున్నాం. తరువాత 31 నుంచి మనం ఇప్పుడు చదువుకున్నాం. మోషే చూశాడు, ఆ దర్శనమునకు ఆశ్చర్యపడ్డాడు, దాన్ని నిదానించి చూడటానికి దగ్గరగా వెళ్ళాడు. దగ్గరగా వెళ్ళినప్పుడు, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడనని ప్రభు వాక్కు వినబడింది. కనుక మోషే వణకి నిదానించి చూచుటకు తెగింపలేదు. కనుక మోషే వణికి నిదానించి చూచుటకు తెగింపలేదు అంటే భయపడ్డాడు. దేవదూత కనపడితే భయపడటం అనేది దైవ గ్రంథంలో చాలాసార్లు మనం తెలుసు. గిద్యోను భయపడ్డాడు, సంసోను తల్లిదండ్రులు భయపడ్డారు. కాబట్టి దేవదూతలు ఎలాగుంటారో మనము మొన్న చదువుకున్నాం. 6వ అధ్యాయం చివరిలో భీకరమైన ముఖం కలిగి దేవుని మహిమతో ఉంటారు వాళ్ళు. అందువలన వాళ్ళని చూడటానికి కానీ వాళ్ళతో మాట్లాడటానికి కానీ భయపడతారు ప్రజలు. వాళ్ళు మహిమలో ఉన్నారు, మనం శరీరంలో ఉన్నాం. కాబట్టి శరీరంలో ఉన్న మనము మహిమలో ఉన్న వాళ్ళని చూస్తే భయపడతాం. వాళ్ళు ఆత్మరూపులు. మరి ముఖ్యంగా ఏంటి, వాళ్ళు శరీరం గల వాళ్ళు కాదు, ఆత్మరూపులు. రూపం మాత్రమే కనబడుతుంది కానీ వాళ్ళు ఆత్మరూపులు. కాబట్టే మోషే నిదానించి చూచుటకు దగ్గరకు వెళ్ళాడు. నేను నీ పితరుల దేవుడను. ప్రియులారా, ఈ మాటలు జాగ్రత్తగా గమనించండి. కనబడుతుంది దేవదూత, మాట్లాడుతుంది ఎవరో చూడండి. నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడనని ప్రభు వాక్కు వినబడెను. కనబడుతుంది దేవదూత, వాక్కు దేవునిది. వాక్ ఎవరిది? దేవునిది. కనుక మోషే వణకి నిదానించి చూచుటకు తెగింపలేదు. చూడటం అయితే చూశాడు కానీ దేవదూత కనబడుతున్నాడు కానీ మాట బయటకు వచ్చేసరికి భయం వేసింది అతనికి. ఏం మాట అది? యెహోవా వాక్కు. యెహోవా వాక్కు అంటే సృష్టిని తన నోటి మాటలతో చేసిన వాక్ అది. సృష్టిని తన నోటి మాటలతో చేసిన వాక్ అది. కలుగునుగాక అనగానే ఆకాశము భూమి కలిగినాయి. కలుగునుగాకాలంటే సూర్యచంద్ర నక్షత్రములు కలిగినాయి. కలుగునుగాక అంటే వాటి జాతుల ప్రకారం వృక్షములు, గడ్డి, విత్తనములు, చెట్లు కలిగినాయి. కలుగునుగాక అంటే సమస్తమును కలిగింది. సూర్యచంద్ర నక్షత్రములు మాత్రమే కాదు, భూమితో పాటు సముద్రము కలిగినాయి నోటి మాటతో. కానీ మనిషిని నోటి మాటతో చేయలే, తన సొంత చేతులతో జిగటమన్ను తీసుకొని దాంతో తన పోలికతో దేవుడు మనిషిని చేశాడు. తన పోలిక అంటే అప్పుడు అద్దాలు ఉన్నాయా? ఎట్లా చేస్తారు? ఇప్పుడు నా పోలికలాగా నేను చేయాలనుకో, ఎట్లా చేస్తాను? దేవునికి తెలుసు
దేవునికి తెలుసు, అది మనం ఊహించలేము. కానీ మన పరిధిలో మనం చేసే పని మనం చేద్దాం. ఏంటది? నీళ్లలో చూస్తే మన రూపం కనపడింది కదా. కాబట్టి ఎట్లా చేశాడనేది మనకు తెలియదు, అంత దూరం అక్కర్లా. తన పోలిక తన స్వరూపంతో మనల్ని చేశాడు దేవుడు. నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను, ప్రభు వాక్కు వినబడెను. ప్రభు వాక్ అనేది పెద్ద అక్షరాలు వేశాడు చూడండి. కొత్త నిబంధనలో ప్రభువు అనే మాట వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడని గుర్తించాలి. మనం తండ్రి అయిన దేవుడని గుర్తించాలి. అమ్మా ఇంకొక మాట కూడా చూడండి. 110వ కీర్తన చూడు. 110వ కీర్తన 110వ కీర్తనలో కూడా ఒక మాట ఉంది, చూద్దాం. మొదటి చరణం చదవండి. నా ప్రభువును గూర్చి యెహోవా సెలవిచ్చిన వాక్కు. ఇక్కడ నా ప్రభు అన్న దగ్గర నా పెద్ద అక్షరం వేశాడు, కానీ ఇంకా ప్రభు అనేది చిన్న అక్షరాలతోటి రాశాడు. ఎందుకంటే అక్కడ తండ్రి అయిన దేవుని పేరు ఉంది కాబట్టి, యెహోవా అనే పేరు ఉంది కాబట్టి ప్రభు అని రాశాడు అంతే. కాబట్టి గమనించారా? కొత్త నిబంధనలో చూడండి, ఈ 5వ చరణం చూడు, అక్కడే 5వ చరణం. అంటే నీ కుడిపార్శ్వమందుండి, ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలగగొట్టును. అంటే ఈ ప్రభు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అందుకనే చిన్న అక్షరాలు. ఇవన్నీ పాత నిబంధన కాలం. కొత్త నిబంధనలు ఎక్కడ ప్రభు అని కనపడ్డా అది తండ్రి అయిన దేవుడని గుర్తించండి. ప్రభు వాక్కు వినబడెను గనుక మోషే వణికి నిదానించి చూచుటకు తెగింపలేదు. అందుకు ప్రభు మళ్ళీ పెద్ద అక్షరాలు రాశాడు చూడండి. నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి. మీరేమన్నారు? మీ బైబిల్లో ఉంది పరిశుద్ధ స్థలం అన్నాడు. భూమి, పరిశుద్ధ భూమి. ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచుతిని, వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తుకు పంపుదునని అతనితో చెప్పాను. గమనించారా ఈ మాటలు? ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను చూడండి. దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఏమంటున్నాడో చూడండి. నా ప్రజల దురవస్థను చూచి నేను నిదానించి చూచితిని. దేవుడు మనం బాధపడుతుంటే ఆయన నిదానించి చూస్తాడట. ఎలాగ చూస్తాడు? మనం బాధపడుతుంటే ఆయన నిదానించి చూస్తాడట. చూచితిని, వారి మూలుగును వింటిని. మనం బాధపడుతున్న మూలుగు కూడా దేవుడు వింటాడు. వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అని అన్నాడు. అంటే మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. మనము కన్నీళ్లు విడిస్తే కన్నీళ్లను చూస్తాడు దేవుడు. మూలుగితే మూలుగును చూస్తాడు దేవుడు. కారణం మనం ఆయన పిల్లలము. అది మర్చిపోతున్నాం చాలాసార్లు. మనం తన పిల్లలు ఏడుస్తుంటే తల్లిదండ్రులతో చూసి సహించుకోగలరా? అంతే. మరి మన ఆత్మలకు తండ్రి కదా ఆయన. ఆ విధముగా నేను వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఎక్కడి నుంచి? పరలోకము నుండి. నా ప్రజలను విడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను అన్నాడు. రమ్ము, నేను ఇప్పుడు నిన్ను ఐగుప్తుకు పంపుదునని అతనితో చెప్పాను. ఇప్పుడు మోషేను పంపటానికి దేవుడు సిద్ధం చేశాడు. సహోదరులారా, సహోదరులారా, దేవుడు మోషేను పంపటానికి పిలుస్తున్నాడు. ఇది దేవుని పిలుపు. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తుకు పంపుతానన్నాడు. ఏమని చెప్తున్నాడు?
అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడలని వారు నిరాకరించిన. ఇప్పుడు స్టెఫను మాట్లాడుతున్నాడు. అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునుగానే నియమించి పంపెను. దేవుడు నియమిస్తాడు. ఎవరిని? ఒక అధికారిని నియమించిన, ఒక విమోచకుడంటే రక్షకుడిని నియమించిన, ఒక సంఘ పెద్దను నియమించిన, లేకపోతే ఒక సువార్థికుడిని పిలిచిన నియమించిన, ఒక ఉపదేశకుడిని నియమించిన, అపోస్తులను ప్రవక్తలను నియమించిన దేవుడు నియమిస్తాడు. సహోదరుడా, సహోదరి, నువ్వు సువార్థికుడువా? నిన్ను నియమించిన వాడు దేవుడు. నువ్వు సంఘ పెద్దవా? నిన్ను నియమించిన వాడు దేవుడు. నువ్వు ఉపదేశకుడువా? నిన్ను నియమించిన వాడు దేవుడు. నువ్వు కాపరివా? నిన్ను నియమించిన వాడు దేవుడు. అది గుర్తుపెట్టుకో అమ్మా. నిన్ను నియమించిన వాడెవరు? దేవుడు. కాబట్టి ఆయన నియమించి పంపెను అనే మాట ఉంది అక్కడ. ఒక మాట సహాయకరంగా చదవండి. ఎఫెసీ పత్రిక. అపోస్తులుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రికలో ఆ మాట ఉందో చదువుదాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు నా దాంట్లో ఉన్నాయి. మరి మీ దాంట్లో ఏముండయో నేను కొద్దిగా ఇక్కడ మీకు మన కన్ఫ్యూజన్ ఉంది. అక్కడ మీకు 13 ఉంటుంది, నాకు 11-12 ఉంది. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లును క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులుగా. ఆయన అనేది పట్టుకోండి. ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించను. ఎవరు? ఆయన. ఆయన అంటే సృష్టికర్త. దేవుడు నియమిస్తాడు. ఎందుకు? ఆయన స్వరక్తమిచ్చి కొన్న సంఘం అది. ఆయన రక్తమిచ్చి కొన్న సంఘమును నడిపించుటకు దేవుడు నియమిస్తాడు. మనుషులు నియమించేవాళ్ళు కాదు. సంఘ పెద్దలు, కాపర్లు, ఉపదేశకులు, సువార్థికులు, అపోస్తులు, ప్రవక్తలు దేవుడు నియమిస్తాడు. తర్వాత చూడండి. ఎందుకంట ఎందుకు నియమించాడు? మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞానము విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణమైన పురుషత్వమునకు సమానమైన పురుషత్వము కలవారము కొరకు ఆయన ఈలాగు నియమించాడు. అది ఇక్కడ మళ్ళీ ఆయన అన్నాడు, ఆయన ఇలాగు నియమించాను. కనుక సువార్థికులను నియమించింది ఎవరు? దేవుడు. అపోస్తుల కాలం అయిపోయింది, ప్రవక్తల కాలం అయిపోయింది. ఇప్పుడు సువార్థికులు ఉన్నారు, కాపర్లు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు. అయితే నియమించిన వాడెవరు? దేవుడే. నియమించిన వాడు దేవుడే, మనుషులు కాదు. మనుషులను నియమిస్తే వ్యర్థమైపోతారు. దేవుడు నియమిస్తే, మనుషులు నియమిస్తే ఏమైపోతారు? చాలామంది మేము ఆయన్ని తీసుకొచ్చేడు పెడుతున్నాం, ఈయన తీసుకెళ్ళి ఆడ పెడుతున్నాం ఇలా అనుకుంటారు. మనుషులు నియమించకూడదు. సేవకుడిని దేవుడు నియమించాలా, గుర్తుపెట్టుకోండి. సేవకుడిని ఎవరు నియమించాలా? దేవుడు నియమించాలా. తొందరపడద్దు ఎక్కడ కూడా. దేవుని సేవలో మనుష్యుల యొక్క నియామకం అనేది ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. కానీ నియమించి పంపెను. అప్పుడు కానీ ఇప్పుడు కానీ, పాత నిబంధన కాలంలో కానీ కొత్త నిబంధన కాలంలో కానీ నియమించేవాడు దేవుడు అంతే. అప్పుడైనా ఆయన వాగ్దాన ప్రజల వాళ్ళు, ఇప్పుడు మనము కూడా వాగ్దాన ప్రజలమే. ఇతడు ఎవరు? మోషే ఐగుప్తులోను, ఎర్ర సముద్రంలోను,
40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చాను. ఐగుప్తులో చేశాడు, ఎర్ర సముద్రం దగ్గర చేశాడు, అరణ్యములో చేశాడు, 3 చోట్ల చేశాడు. ఎక్కడెక్కడ? ఐగుప్తులో చేశాడు, ఎర్ర సముద్రంలో చేశాడు, అరణ్యములో చేశాడు, 3 చోట్ల చేశాడు. మహత్కార్యాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, వారిని తోడుకొని వచ్చాడు. ఈ ప్రవచనం మళ్ళీ ఎలక్కబోతున్నాడు. ఇక్కడ 37వ వచనం చదవండి. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలుతో చెప్పిన మోషే ఇతడే. స్టెఫన్ చెప్తున్నాడు అనమాట. ప్రవచన జరిగిన దాన్ని చెప్తున్నాడు, తన మాట చెప్తున్నాడు. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యము తీసుకున్నవాడు ఇతడే. అరణ్యములో ఏముందమ్మా? అరణ్యములో ఏముంది? చదివారు కదా ఇప్పుడు. అరణ్యములో ఏముంది? సంఘం ఉంది. అది దేవుని సంఘం, వాగ్దానం. అబ్రహాము నుండి దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘం. అమ్మ వినండి దయచేసి. వాక్యం వింటే, వాక్యం హృదయంలో ఉంటే కానీ మీరు ఆత్మీయంగా బలపడలేరు. వినండి. కాబట్టి సంఘమున అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకున్నవాడు ఇతడే. ఇతనికి మన పితరులు, మాట్లాడుతున్నవాడు ఎవరో గుర్తుపెట్టుకోండి, స్టెఫను. ఇతనికి మన పితరులు లోబడనొల్లక ఇతన్ని త్రోసివేశారు. ఎవరిని? మోషేను. తమ హృదయములలో ఐగుప్తుకు పోగోరిన వారై మళ్ళీ వెనక్కి పోవాలనుకున్నారు. ఒకవేళ వెనక్కి పోతారనుకో సముద్రం ఎవరు పాయలు చేస్తారు ఈసారి? చెప్పండి. అప్పుడంటే దేవుడు పాయలు చేసి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎవరు పాయలు చేస్తారు? ఎట్టబోతారు? పిచ్చి ఆలోచనలు. మనుషులు తమకు వచ్చినట్టు ఆలోచనల ప్రకారం అపవాది నడిపించినట్టుగా అవిధేయులను నడిపించేవాడు వాడు ప్రేరేపించి. ఎట్లా పోతారు? సముద్రం అడ్డగా ఉంది. అటు ఐగుప్తుకను ఇటు అరణ్యానికి సముద్రం మధ్యలో ఉంది. దేవుడు తన ప్రజలను విమోచించుటకు దాన్ని పాయలు చేశాడు. మరి ఇప్పుడు వెనక్కిపోవాలంటే ఎట్టబోతారు? ఇతనికి మన పితరులు లోబడనొల్లక ఆ విధముగా పోగొరిన వారై మాకు ముందు నడుచునట్టి దేవతలను మాకు చేయము. దేవుడు కాదంట వాళ్ళకి కావాల్సింది. ఎవరు కావాలా? దేవతలు కావాలంటున్నారు. దేవుడు నడుస్తున్నాడు రా మీ వెంట అంటే మాకు దేవుడు కావాలంటున్నాడు. మాకు చేయము. ఐగుప్తు దేశంలో నుండి మళ్ళీ తోడుకొని వచ్చిన ఈ మోషే ఏమాయనో మాకు తెలీదు. ఎన్ని రోజులు? 40 రోజులు కొండ మీదకు పోయి, కొండ మీద 40 రోజులుండి ధర్మశాస్త్రాన్ని తీసుకొని రావటానికి పోతే 40 రోజులు కూడా ఉండలేకపోయారమ్మా. ఏంటి? 40 రోజులు కూడా మోషే రాకపోతే ఏమైపోయాడో, ఏడ చచ్చిపోయా. మన బుద్ధులు ఎట్టుంటాయో చూడండి, బుద్ధులు ఎట్టుంటాయో అట్నే ఉంటాయి. దేవుడు పిలిచినోడు చంపుతాడు. అక్కడ ఎందుకు రమ్మన్నాడు ఆయన పైకి? ధర్మశాస్త్రం ఇవ్వటానికి రమ్మన్నాడు. ఏమాయనో మాకు తెలియదని అహరోను తండ్రి ఆ దినములలో వారు ఒక దూడను చేసుకొని ఆ విగ్రహమునకు బలి ఇచ్చి తమ చేతులతో నిర్మించిన వాటి యందు ఉల్లసించిరి. అది అంటే దూడ అంటే అప్పుడే మొదలైంది ఈ బొల్లావు. అది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? మన దేశానికి కూడా వచ్చిందిగా. ఏడ నుంచి వచ్చింది? ఐగుప్తు నంది దాని పేరు. ఏం పేరు? ఐగుప్తు నంది అంటారు. ఆ విధముగా ఐగుప్తు నంది అనబడిన దాన్ని వాళ్ళు చేసుకున్నారు. దేంతో చేశారు? బంగారముతో చేశారంట. ఎక్కడిది?
ఐగుప్తులోని తెచ్చుకున్నారు కదా, వాళ్ళని అడిగి, ఐగుప్తీయులను అడిగి తెచ్చుకున్నారు కదా, దోచుకున్నారు కదా. దాంతో ఆ బంగారంతో చేశారు. ఆ బంగారం తీసుకురమ్మన్నాడు అహరోను. ఆ బంగారం తీసుకొచ్చారు, దాంతో దూడం చేశాడు. తమ చేతులతో నిర్మించిన వాటి యందు లక్ష్యముంచారు, లేక ఉల్లసించారు. అందుకు దేవుడు వారికి పరాన్ముఖుడు. మీ బైబిల్లో ఏముంది? విముఖుడై ఉంది. విముఖుడు అంటే కాదు, పరాన్ముఖుడై అంటే వాళ్ళ నుంచి తిరిగిపోయాడు అనమాట. పరా అనే దానికి తిరిగిపోవటం అని అర్థం వస్తుంది. ముఖుడు, పరాన్ముఖుడై తన ముఖాన్ని తిప్పుకున్నాడు, అది దాని అర్థం. వారికి ముఖాన్ని తిప్పుకొని ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఇలాగు వ్రాయబడి ఉన్నది: ఇశ్రాయేలు ఇంటి వార్లారా, మీరు అరణ్యములో 40 ఏళ్ళు బలి పశువులను అర్పణములను నాకు అర్పించారా? దేవుడు అడుగుతున్నాడు. చూడండి, దేవుడు అడుగుతున్నాడు, నాకే అర్పించారా లేక బొల్లేవు కబ్బ అర్పించారా? మీరు పూజించుటకు చేసుకున్న ప్రతిమలైన మొలెకు గుడారం, రొంప అనే దేవత యొక్క నక్షత్రం, చూడండి, వీటికి మోసుకొని పోయారు. కనుక బాబేలు అవతలకి మిమ్మల్ని కొనిపోతాను. దేవుడు అప్పుడే చెప్పాడు, బాబేలు అవతలకు తీసుకెళ్తా, జాగ్రత్త, మీ ఇష్టం అన్నాడు. బాబేలు అవతల కంటే వాళ్ళకు ముందు రోజుల్లో రాబోతున్నది అదే. విగ్రహారాధన చేస్తే మాత్రం మీరు బాబేలుకు పోవాల్సి వస్తుందని చెప్పాడు దేవుడు. ఎప్పుడు? మోషేతో జరిగినప్పుడే చెప్పాడు, అవతలకు పోవాల్సి వస్తుంది, మీ ఇష్టం అన్నాడు. ఆ విధముగా ఆజ్ఞాపించాడు. సాక్ష్యపు గుడారం అరణ్యములో మన పితరుల యొద్ద ఉండెను. అప్పుడు దేవుడు చెప్పినట్టుగా మందసము అవన్నీ ఏర్పడ్డాయి ధర్మశాస్త్ర ప్రకారం. సాక్ష్యపు గుడారం అన్నాడు, ప్రత్యక్ష గుడారాన్ని సాక్ష్యపు గుడారం అన్నాడు. ప్రత్యక్ష గుడారం అంటే కనబడేది, సాక్ష్యపు గుడారం అంటే దేవుడు ఉంటాడని సాక్ష్యం చెప్పేది. మన పితరులు తమ పెద్దల చేత దాన్ని తీసుకునేవారై, ఏది? సాక్ష్యపు గుడారమును దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఆ దేశంలోనికి దాన్ని తీసుకొని వచ్చిరి. దేన్ని? సాక్ష్యపు గుడారాన్ని, ప్రత్యక్ష గుడారాన్ని తీసుకొని వచ్చారు. అది దావీదు దినముల వరకు ఉండెను. అది ఎప్పుడు దాకా ఉంది? దావీదు దినములు. తర్వాత ఏమైంది మీరు చెప్పండి. పాఠం అయిపోయింది. తర్వాత ఏమైంది? ప్రత్యక్ష గుడారం ఏమైంది? దావీదు దగ్గర వరకు ఉంది. తర్వాత ఏమైంది తెలీదా? సొలొమోను దేవాలయం కట్టాడు. సొలొమోను దేవాలయం కొట్టిన తర్వాత ప్రత్యక్ష గుడారంతో పనే ఉంది. సొలొమోను దేవాలయం కట్టాడు. దాన్ని మందసం తీసుకొచ్చి దేవాలయంలో పెట్టారు. ఇంకా ప్రత్యక్ష గుడారంతో పనే ఉంది, తీసేశారు దాన్ని. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఇశ్రాయేలీల చరిత్ర స్టెఫను క్లుప్తంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. క్లుప్తంగా ఎలా వాళ్ళు అక్కడికి వచ్చారు, అబ్రహాము కాలము నుంచి అరణ్యములోకి ఎలా వచ్చారు, ఆ సంగతులన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు స్టెఫను. ఎవరికి చెబుతున్నాడు? ఇశ్రాయేలు ప్రజలకు, ప్రధాన యాజకులకు, పరిసయ్యులకు, వాళ్ళకు చెప్తున్నాడు. సహోదరులారా గమనించారా? కాబట్టి ఆ విధముగా ఇశ్రాయేలు ప్రజలకు స్టెఫను చెప్తూ ఉన్నాడు, ఇంకా చెప్తున్నాడు. తర్వాత చెప్పుకుందాం.